కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ. Double your chances of quitting with Nicotex. హలో అండి, అందరికీ నమస్కారం. శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ సమర్పించిన రుచుడు కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మన రుచుడు వచ్చేసింది డీడీ కాలనీలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్కు. మరి నాతో పాటు సరికొత్త రెసిపీ పరిచయం చేసేందుకు పద్మారావు గారు కూడా సిద్ధంగా ఉన్నారు. ఆలస్యం చేయకుండా ఆయన పలకరించేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే పద్మారావు గారు, ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి, మీరు బాగున్నారా? నేను కూడా చాలా చక్కగా ఉన్నాను. మరి ఈ రోజు మంచి జోష్ లో ఉన్నారు కాబట్టి మా వ్యూవర్స్ కోసం మంచి రెసిపీ పరిచయం చేయాలి. ఏ రెసిపీ తీసుకొచ్చారు? ఈ రోజు వచ్చేసి ఒక మంగళూరియన్ వెజ్ పులావ్ చేయబోతున్నామండి. ఓకే, దాని పేరు వచ్చేసి కాయకరీ పులావ్ అన్నమాట. కాయగూరలు మనం అంటాము, అక్కడ కాయకరీ అంటే అన్ని మిక్స్డ్ వెజిటబుల్ పులావ్ అన్నమాట. ఓకే, బాగుంది సార్, పేరైతే అదిరిపోయింది. అయితే ఇంగ్రీడియంట్స్ ఏం కావాలి వీటికి? ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనకి అన్ని వెజిటబుల్స్ వాడొచ్చండి. ఆలుగడ్డ, బీన్స్, క్యారెట్, కాలీఫ్లవర్, ఓకే, ఏవైనా. సో మనం ఇక్కడ వచ్చేసి ఒక చిన్న క్యారెట్, బీన్స్, బఠానీలు, తర్వాత చిన్న ఆలుగడ్డ తీసుకుంటున్నాము. ఓకే, సో మసాలాస్ కూడా కనిపిస్తున్నాయి, ఏమేమి యూజ్ చేయాలి సార్? సో ఇందులో వచ్చేసరికి కొద్దిగా ధనియాల పొడి, గరం మసాలా, హోల్ గరం మసాలా వచ్చేసరికి కొద్దిగా షాజీరా, దాల్చిన చెక్క, యాలకులు, బ్లాక్ కార్డమం, ఈ నల్ల కార్డమం, బిర్యానీ ఆకు, దెన్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో అదనంగా కొంచెం గరం మసాలా, ఇంకా ఇందులో కొంచెం ధనియాల పొడి కూడా వేయబోతున్నామండి. ఓకే, రైస్ బాస్మతి రైస్ అయినా లేకుంటే చిట్టి ముత్యాలు అట్లా ఉంటాయి కదా? బాస్మతి రైస్ వాడుతున్నామండి. సో ఎక్కువ కడగకుండా ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఇలా వాటర్ లో సోక్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ సరిపోతుందండి. ఓకే, సో హాఫ్ అన్ అవర్ ఒక కప్పు బాస్మతి రైస్ ని సోక్ చేసి పెట్టుకున్నాం. ఓకే, మరి అన్ని రెడీగా ఉన్నాయి కాబట్టి ఆ వెజిటబుల్స్ కటింగ్ ప్రాసెస్ ఉంటుందా ఫస్ట్? yes, సో బీన్స్ కొద్దిగా తీసుకోవాలి. బీన్స్ ఇలా డైమండ్ షేప్ లో కట్ చేసుకోవాలండి, కొద్దిగా పొడుగ్గానే. ఓకే ఓకే, బీన్స్, తర్వాత క్యారెట్. ముందుగా మనం క్యారెట్ పొట్టు తీసి పెట్టుకున్నామండి. ఓకే, సో ఇలా డైమండ్ షేప్ లో కట్ చేసి పెట్టుకోవాలి. మీరు అన్నట్టు కూరగాయలు ఏ ఉంటే అవి వాడుకోవచ్చు. కాలీఫ్లవర్ కూడా వేయచ్చండి, బట్ ప్రస్తుతం నేను కాలీఫ్లవర్ వాడట్లేదు. సో ఆలు, పొటాటో, క్యాప్సికమ్ బాగుంటుంది కదా సార్ దీనికి? జనరల్గా ఏంటంటే మనము గ్రేవీలో అయితే బాగుంటుంది, క్యాప్సికమ్ కూడా వాడొచ్చండి, కెన్ బి అన్ ఆప్షన్, బట్ జనరల్లీ బెటర్ టు అవాయిడ్. ఓకే ఓకే, సో పొటాటోస్. సో నల్లబడిపోతాయి కాబట్టి పొటాటోస్ మనం కాస్త వాటర్లోనే పెట్టుకుందామండి. సో గ్రీన్ పీస్ రెడీగా ఉన్నాయి. సో ఇంకా లాస్ట్ వచ్చేసి ఆనియన్. ఓకే, ఆనియన్ మనం రైస్ ప్రిపరేషన్స్ కోసం ఆనియన్ ని నిలువుగానే కట్ చేసుకోవాలి. ఓకే ఓకే, ఇక్కడ చాపింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా సార్? ఒక్కొక్క డిష్ కి ఒక్కొక్క లాగా చాపింగ్ అవసరం ఉంటుంది. సో నిలువుగా సన్నగా చాప్ చేసుకోవాలి. తర్వాత ఒక గ్రీన్ చిల్లీస్ ఒక 2 తీసుకొని వీటిని నిలువుగా స్లిట్ చేసి పెట్టుకుందాం. ఓకే, దీనికి కారం అంటే ఈ 2 మిర్చితోనేనా సార్? ఇంకేమైనా మిర్చి పౌడర్ కూడా యూజ్ చేస్తారా? చిల్లీ పౌడర్ వేయట్లేదు, కొద్దిగా గరం మసాలా పౌడర్ వాడుతున్నాము. కారం ఇందులో వేయట్లేదు మనం. ఓకే, ఫైన్. సో రేంజ్ ఆన్ చేద్దాం. ఆయిల్, గీ, దీనికి ఏం బాగుంటుంది సార్? గీ అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్, కానీ ఇక్కడ మనం ప్రస్తుతానికి ఆయిలే వాడదామండి. ఓకే ఓకే, ఏదైనా పలావ్ కానీ బిర్యానీ కానీ ఆయిల్ కంటే గీతో చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. సో వెసల్ రేంజ్ మీద వేసిన తర్వాత ఆన్ చేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. ఓకే, ఆయిల్ వేడెక్కుతున్న క్రమంలో కొద్దిగా షాజీరా, ఒక దాల్చిన చెక్క, చిన్న సైజు దాల్చిన చెక్క, కొన్ని యాలకులు, దాంతోపాటు ఒక బ్లాక్ కార్డమం కూడా వేద్దామండి. తర్వాత లవంగాలు,
కొన్ని మిరియాలు, లాస్ట్కి వచ్చేసరికి ఒక చిన్న బిర్యానీ ఆకు. సో స్పైసెస్ అన్నీ ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా ముందు పచ్చిమిర్చి వేద్దాం. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, ఇది కుక్కర్ లో కూడా మనం ప్రిపేర్ చేయొచ్చు కదా సార్, డైరెక్ట్ గా ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అయితే బాగుంటుంది. ఓకే, నాట్ ఇది ప్రెషర్ కుక్కర్. వైట్, గ్రీన్, రెడ్ బ్లాక్ కలర్ లో ఉండే వెజిటబుల్స్ అన్ని వేస్తున్నాం. పలావ్స్ లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి కదా సార్, చాలా ఎన్నో రకాలు, ప్రాంతానికి తగ్గ ఇది కూడా ఉంటాయి కదా టేస్ట్ ఉంటుంది. బిర్యానీలోనే చూడండి ఎన్నో. మన హైదరాబాద్ బిర్యానీ, లక్నో బిర్యానీ, దెన్ తమిళనాడులో 10 రకాల బిర్యానీస్ ఉన్నాయి. ఓకే, సో దేర్ ఆర్ యాంపుల్ అమౌంట్ ఆఫ్ వేరియేషన్స్ ఇన్ బిర్యానీ. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ముందుగా కొన్ని క్యారెట్స్ వేసుకున్నాం, కట్ చేసిన క్యారెట్స్. ఓకే, ఫ్లేమ్ తగ్గించుకుందామండి. ఆ తర్వాత బంగాళాదుంపలు, ఆలు, ఓకే. మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా ఇక్కడ వేయకూడదు, ఇది కుక్ అయిన తర్వాత వేయాలా సార్? కొంచెం, ఎందుకంటే మళ్ళీ మనం వాటర్ వేసేస్తాం కదండి. ఎనివే వెజిటబుల్స్ అన్ని కుక్ అయిపోతాయి. దెన్ బీన్స్, ఆ తర్వాత బఠానీ, గ్రీన్ పీస్. ఇది మనకి సీజనల్ గా దొరుకుతాయి కాబట్టి స్టోర్ చేసుకున్నా పర్వాలేదు, లేదంటే దీని బఠానీ నానబెట్టి దాన్ని కుక్ చేయాల్సి వస్తుంది. అవి కూడా చేయొచ్చు. ఎండు బఠానీ తీసుకొని ఓవర్ నైట్ వాటర్ లో నానబెట్టి అది వాడొచ్చండి. అసలు ఇవన్నీ ఎలాగో కుక్ అయిపోతాయి, అందులో మనకి సమస్య ఏం లేదు. సో ఇక్కడ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్ లో అయితే స్టాఫ్ గురించి మాట్లాడుకోవాలంటే చాలా ఎక్స్పీరియన్స్ స్టాఫ్ మాత్రమే ఇక్కడ ఉంటారు. సో అందుకని నెంబర్ 1 ప్లేస్ లో ఉందని చెప్పుకోవాలి. వాళ్ళకి ఎలా ఉంటుంది సార్, అంటే కాలేజ్ ఇచ్చే ట్రీట్మెంట్ కానీ వీళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్ కానీ ఎలా ఉంటుంది? ఎస్ అండి, ఎందుకంటే దేనికన్నా అన్నిటికన్నా ముఖ్యమైన వనరులు ఏవైనా ఉన్నాయి ఒక సంస్థ నడవడానికి, దాని మెయిన్ కావాల్సింది మానవ వనరులు అండి. దట్ ఈస్ హ్యూమన్ రిసోర్సెస్, అండ్ స్టాఫ్ and faculty will form the most important key human resources for any organization. So ఇంకోటి ఏంటంటే ఇది టీచింగ్ ప్రొఫెషన్ అండి. The people has to be the best. Okay, best experience, best industrial experience, and skill wise గా అన్ని రకాలుగా స్టాఫ్ వచ్చేసి ది బెస్ట్ ఫ్యాకల్టీ we have in our college. Okay, so మినిమం ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి? అట్లీస్ట్ 5 years of industrial experience ఖచ్చితంగా ఉండాలండి. ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ తో పాటు టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే యాడ్ ఆన్ బెనిఫిట్, అండ్ డైరెక్ట్ గా ఇండస్ట్రీ నుంచి వచ్చి జాయిన్ అయినా కూడా బాగుంటుంది అనమాట. ఓకే, సో అన్ని వెజిటబుల్స్ వేసేసుకున్నాము. సో ఇందులో కొద్దిగా గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, అన్ని ఇంక ఇప్పుడే వేసేసుకోవాలి, అండ్ కొద్దిగా సాల్ట్. వేసి ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఇది పిల్లలకి బాక్స్ కట్టేందుకు అయితే బాగుంటుంది కదా సార్, అన్ని ప్రాపర్ గా అన్ని ప్రోటీన్స్ వెళ్తాయి, అలాగే ఒక రైస్ థాలీ తిన్న ఫీలింగ్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందామండి.
మనం రఫ్లీ 1 కప్పు రైస్ని సోక్ చేసి పెట్టుకున్నాం. సో 2 కప్స్ వాటర్ తీసుకుందాం. ఓకే. ఒక్కసారి మనం కాస్త సాల్ట్ కూడా చెక్ చేసుకుందామండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. సాల్ట్ రైస్లో వేస్తాం కదా, రైస్లో వేసిన తర్వాత మళ్ళీ ఆ సాల్ట్ రైస్కి సరిపోవాలి, అడ్జస్ట్ అవ్వాలి. సో వాటర్లో ఒక్కొక్కసారి మనకి కొంచెం యూనో సరిపోయింది అనిపిస్తుంది, రైస్ యాడ్ చేసిన తర్వాత తగ్గుతుంది అనమాట. సో లిటిల్ సాల్ట్ వీల్. ఆల్రెడీ మనం వెజిటబుల్స్ ఫ్రై చేసినప్పుడు కొద్దిగా సాల్ట్ వేసాము. ఓకే, సోక్ చేసుకున్న రైస్ ఈ టైంలో వేయొచ్చు. ఇది బాయిల్ అవ్వాలా? బాయిల్ అవ్వాలండి. సో మూత పెట్టి ఫ్లేమ్ మీద కాసేపు వదిలేద్దాం బాయిల్ అయ్యేంత వరకు. ఓకే, బాయిల్ అయింది, ఒకసారి చూద్దామా సార్? ఎస్. సో ఈ విధంగా రైస్ వేసుకున్న వెసరు బాయిల్ అయిందండి. సో రైస్ నుంచి వాటర్ డ్రైన్ చేసేసాము. ఇప్పుడు మనం రైస్ ఇందులో యాడ్ చేసుకుందాం. బాస్మతి రైస్ బాగుంటాయి. నార్మల్ పలావ్స్ అంటే బాస్మతి నార్మల్ రైస్ తో కూడా చేసుకోవచ్చు. నార్మల్ రైస్ తో చేయొచ్చు, చిట్టి ముత్యాలతో చేయొచ్చు, బాస్మతితో చేయొచ్చు. ఓకే, ఈ మధ్య బ్రౌన్ రైస్ తోని, రెడ్ రైస్ తోని కూడా ట్రెండ్ నడుస్తుంది హెల్దీ కుకింగ్ తో గాను. సో విల్ ఇంక్రీజ్ ది ఫ్లేమ్. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసుకున్నట్టేనా, ఇంకేమైనా బ్యాలెన్స్ ఉన్నాయా సార్? అన్ని వేసేసినట్టే. సో అన్ని వెజిటబుల్స్ వేసేసుకున్నామండి, అన్ని ఇంగ్రీడియంట్స్, రైస్ కూడా వేసేసుకున్నాం. ఫ్లేమ్ అట్లానే పెంచి కాసేపు మూత పెట్టి ఆ రైస్ అందులో సోక్ అయ్యేటట్టు వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకోవాలి. వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకున్నంత వరకు కాసేపు కుక్ చేయిద్దాం. ఓకే ఓకే సార్, వెయిట్ చేసాం కదా, చూద్దామా సార్? ఎస్. సో ఒకసారి ట్రై చేద్దామండి, చూద్దాము. సో ఈ విధంగా వాటర్ చాలా మటుకు అబ్జర్వ్ అయిపోయింది, కానీ ఇంకా రైస్ అయితే కుక్ అవ్వలేదండి. అలా అంటే మనం ఎక్కువ కలపలేము కూడా దీన్ని. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని ఫ్లేమ్ తగ్గించి ప్రస్తుతానికి ఫ్లేమ్ ఆఫ్ చేసేద్దాము. ఓకే ఓకే, దీన్ని సిల్వర్ ఫాయిల్ తో కవర్ చేద్దామండి. కొత్తిమీర పక్కన పెట్టుకున్నారు, అది లాస్ట్ లోనా? ఓకే. ఓకే, పెనం తీసుకుందామండి. పెనం తీసుకొని ఈ చిన్న ఫ్లేమ్ మీద కాసేపు పెడదాం. ఓకే, ఇలా ఎంత టైం కుక్ చేయాలి సార్? ఇట్లా ఒక 10 మినిట్స్. 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోతుంది. ఓకే, మనం సో కాలేజ్ గురించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ వ్యూవర్స్కి ఇద్దాము సార్. సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇంటర్ తర్వాత కూడా అప్లై చేసుకోవచ్చు, లేదు అనుకుంటే 10th తర్వాత కూడా ఒకటి ఆప్షన్ ఉందని చెప్పారు. 10th తర్వాత కూడా మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయండి. ఇందులో వచ్చేసి క్రాఫ్ట్మెన్షిప్ కోర్స్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ అంటారు. ఓకే, ఇది కేవలం కిచెన్ మాత్రమే నేర్పిస్తారండి. ఇందులో 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. 1 year కాలేజ్ ట్రైనింగ్ టీచింగ్ ఉంటుందన్నమాట. దెన్ వచ్చేసి దాని తర్వాత ఒక 6 months ట్రైనింగ్, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఏదైతే 3 years కోర్స్ ఉంటుందో దాంట్లో ఏమేమి కవర్ అవుతాయి? 3 years కోర్స్ వచ్చేసి 4 కోర్ డిపార్ట్మెంట్స్ ఉంటాయండి. హౌస్ కీపింగ్, ఫ్రంట్ ఆఫీస్, ఎఫ్ఎంబి సర్వీస్ అండ్ మెయిన్ వచ్చేసి కిచెన్. సో 4 కోర్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఈ 4 కోర్ డిపార్ట్మెంట్తో పాటు ప్రతి సెమిస్టర్లో ఒక యాన్సరీ సబ్జెక్ట్ కూడా ఉంటుంది అనమాట. సో ఎవ్రీ సెమిస్టర్ ఒక్కొక్క ఆన్సర్ సబ్జెక్ట్స్ యాడ్ అవుతూ ఉంటాయి. దాని తర్వాత ఆప్షనల్స్ కూడా ఉంటాయి. దెన్ ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి బోత్ ది సెమిస్టర్స్ పుట్ టుగెదర్ మొత్తం బేసిక్స్ అనమాట. సో స్టూడెంట్స్ హ్యాస్ టు బి వెరీ స్ట్రాంగ్ ఇన్ దర్ బేసిక్స్. బేసిక్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళ ఇంటర్వ్యూ అంత బాగా ఇవ్వగలుగుతారు, స్కిల్ అంత బాగా డెవలప్ అవుతుంది అనమాట. సో సెమిస్టర్స్ ప్రొసీడ్ అవుతున్న కొద్దీ ఫర్దర్ ఈ సెమిస్టర్స్ ముందుకెళ్తున్న కొద్దీ కోర్స్లో డెప్త్ అనేది పెరుగుతుంది అనమాట. సో ఇట్ విల్ రీచ్ లిటిల్ అడ్వాన్స్డ్ లెవెల్స్ బై ద టైమ్ ఇట్ గోస్ టు ది
దే రీచ్ టు ది ఫైనల్ ఇయర్ అనమాట. సార్ అలానే ఇందులో ఏదైనా స్కిప్ చేయడానికి అవుతుందా మనకి course లో? లేదండి, స్కిప్ చేయడానికి ఉండదు. 4 కోర్ సబ్జెక్ట్స్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. అండ్ ఆన్సర్ సబ్జెక్ట్స్ సపోర్టింగ్ అనమాట. ఇప్పుడు ఎఫ్ఎంబి కాస్టింగ్ ఉంటుంది, ఎఫ్ఎంబి మేనేజ్మెంట్ ఉంటుంది, ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ కావచ్చు, లేకపోతే సో ఇవన్నీ ఓకే. దీస్ ఆర్ ఆల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఓకే. సో ఇవన్నీ సెక్యూరిటీ, హోటల్ సెక్యూరిటీ, యూ కెనాట్ స్కిప్ దోస్ టాపిక్స్ అనమాట. సో అలానే మరి స్పెషలైజేషన్ ఏమైనా ఉంటుందా? స్పెషలైజేషన్ అనేది వచ్చేసి టోటలీ ఆన్ స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ అనమాట. సో ఇనిషియల్గా స్టూడెంట్స్ వచ్చేసి వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి దే విల్ చూస్ విచ్ ఏరియా ఆఫ్ స్పెషలైజేషన్ వాళ్ళకి కావాల్సింది. ఆ తర్వాత ఎప్పుడైతే వాళ్ళు ట్రైనింగ్కి వెళ్తారో దే గెట్ ఎ క్లారిటీ ఏదైతే మనకి సెట్ అవుతుందో, ఏ ఫీల్డ్ ఏ ఏరియా ఆఫ్ స్పెషలైజేషన్ మనకు బాగుంటుందో దే విల్ చూస్. స్టిల్ దే ఏమైనా డైలమా ఉంది, దే ఆర్ కన్ఫ్యూజ్డ్, దే ఆర్ నాట్ ఏబుల్ టు డిసైడ్, నిర్ణయించుకోలేకపోతున్నారంటే మేము ఎప్పటికీ ఉండాం, వీఆర్ అవైలబుల్ టు దెమ్ టు గివ్ ఆర్ అడ్వైస్ విచ్ ఏరియా ఈస్ గోయింగ్ టు బి ఫిట్ ఫర్ దెమ్. ఓకే సార్, అలానే కొంతమందికి కుకింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, ప్యాషన్ ఉంటుంది. కొంతమంది ఇంజనీరింగ్ కి వెళ్ళి డాక్టర్ సీట్ వచ్చినా కూడా ఇందులో కన్వర్ట్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు మీ స్టూడెంట్స్ లో కూడా. అలానే ఇందులో వెళ్ళి వచ్చిన తర్వాత ఇది వద్దు అనుకుని వెళ్ళేవారు ఉన్నారా సార్? అట్లా ఎవరైనా భయపడుతూ ఉంటారా అని? లేదండి, ఇనిషియల్గా అయితే స్టూడెంట్స్ దే నో ఫ్రెష్ కాలేజ్కి ఫ్రెష్గా వచ్చినప్పుడు ఎన్నో రకాల అనుమానాలు, ఎన్నో రకాల భయాలు, అండ్ యూనో ఇట్ ఈస్ కామన్. ఏ కాలేజ్కి వెళ్ళినా సరే అవి ఉంటాయి ఖచ్చితంగా. దెన్ వీ ట్రైన్ దెమ్ అనమాట. వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఎలా వెళ్తే ముందుకు బాగుంటుంది, వాళ్ళు ఎందులో ల్యాగ్ అవుతున్నారు, ఎట్లయితే వాళ్ళకి ఇంకా బాగా జరుగుతుంది, హౌ దే విల్ డూ బెటర్. స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది, స్పెషల్ క్లాసెస్ కూడా ఉంటాయి. We also conduct special classes depending upon the students' interest. We generally conduct. Apart from that, ఇంకేదైనా అంటే we work from Monday to Saturday. Okay, Saturday the library కానీ, QTK కానీ, quantity training, these are all open. So all the resources are available to the students. So they can come down to college, they can explore books. వాళ్ళు ఏమైనా ప్రాక్టీస్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఎనీథింగ్ వాళ్ళ డెవలప్మెంట్కి తగ్గట్టుగా, వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్కి ఏదైతే అనువుగా ఉంటుందో ఆల్ దోస్ థింగ్స్ ఆర్ ప్రొవైడెడ్ టు స్టూడెంట్స్. ఓకే, హాస్టలర్స్ కూడా ఉన్నారు కదా, ఎక్కడి నుంచో వస్తూ ఉంటారు. ఎస్, మా ఇది ఒక మినీ ఇండియా అండి. వీ హ్యావ్ స్టూడెంట్స్ కమింగ్ ఫ్రమ్ అక్రాస్ ది కంట్రీ. వీ హ్యావ్ స్టూడెంట్స్ ఫ్రమ్ కాశ్మీర్, నార్త్ ఈస్ట్, ఎక్స్ట్రీమ్ సౌత్ ఇండియా, నార్త్ ఈస్ట్, వెస్ట్, ఈస్ట్, ఆల్ మొత్తం కంట్రీ తరఫున మాకు ఉన్న స్టూడెంట్స్. All students put together we have 700 strength roughly. Okay, so ఇది స్టాఫ్ కాకుండా. ఓకే సార్, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాలేజ్ గురించి. సో ఇప్పుడు ఇంకా ఇది మనం కంటిన్యూ చేద్దాం. ఒక 10 నిమిషాలు పాటు ఉడికించుకోవాలి. ఒక 5 minutes we'll leave it. ఓకే. ఓకే సార్, 10 నిమిషాలు అయింది, మనం వెయిట్ చేసాము. సో 10 minutes వరకు దమ్ మీద పెట్టామండి. సిల్వర్ కవర్. సిల్వర్ ఫైల్ ఒక ఉద్దేశం ఏంటంటే స్టీమ్ ఎస్కేప్ అవ్వకుండా ఉంటుంది. ఆ స్టీమ్ లో మంచి కుక్ అయిపోతుంది అనమాట. సో ఇట్ గివ్స్ అ వెరీ గుడ్ ఫ్లేవర్. యాక్చువల్ గా దమ్ ప్రొసీజర్ అంటే దీని మీద మూత పెట్టి దాని మీద బొగ్గులు వేస్తారు. యాక్చువల్ దమ్ బిర్యానీ ఇది ఇంట్లో అందరికి అనువుగా ఉండేటట్టు వీఆర్ డూయింగ్ దిస్ ప్రోగ్రామ్. రైస్ కుక్కర్ లో చేసుకుంటే ఇంకా ఈజీగా అయిపోతుంది. ఎలక్ట్రిక్ కుక్కర్లు అయితే ఎలక్ట్రిక్ కుక్కర్లు ఏంటంటే ఈ మధ్య దే ఆర్ గివింగ్ దేర్ ఓన్ రెసిపీస్ అనమాట. మాన్యువల్ వస్తుంది. ఆ మాన్యువల్ దే ఆర్ గివింగ్ ఇంత మసాలా, ఇన్ని కూరగాయలు, ఇంత బాస్మతి రెసిపీ. సో రెసిపీ ఫాలో అయిపోతే సరిపోతుంది అనమాట. ఓకే, సో రేంజ్ ఆఫ్ చేసేద్దామండి. సో వీ విల్ చెక్ ది డన్నెస్ ఆఫ్ ది కైకరీ పులావ్. సో స్టీమ్ ఒక్కసారిగా తగిలితే కాలుతుంది అనమాట. సో వీ హ్యావ్ టు బి లిటిల్ కేర్ఫుల్. ఓకే, సో రైస్ అయితే కుక్ అయిపోయిందండి. అయిపోయినట్లే ఇంకా. ఫైన్. సో ఫ్రెష్ వెజిటబుల్స్తో ఇలా రైస్ కూడా చూసారు కదా, ప్రాపర్గా అసలు మనం ఎక్కువగా కలుపుకోలేదు కాబట్టి విరిగినట్టు కూడా లేదు, అలానే ఉన్నాయి. అదే, ఎందుకంటే బాస్మతితో కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. కలిపితే విరిగిపోతాయి. ఎక్కువగా కలిపాము అది వండినప్పుడు కూడా ఒకసారి వేసి వదిలేసేయాలి అంతే. ఓకే, సో కొంచెం గ్రీనిష్ కలర్ ఉంది. అండ్ బికాస్ ఆఫ్ ఆల్ ది వెజిటబుల్స్
కలర్ కాంబినేషన్ కూడా అన్ని వెజిటబుల్స్ కలిసి. ఓకే, ఓకే, సో దీని మీద కొద్దిగా మనం Final ఫైన్ గా చాప్ కొత్తిమీర. చేసుకున్న కొత్తిమీర. ఓకే, సో డన్. వేడి వేడి కాయ కర్రీ పులావ్ టేస్ట్ చూసి Ready. చెప్పండి. తప్పకుండా అండి. సో చూస్తున్నారు కదా, కాయ కర్రీ పులావ్ రెడీ అయిపోయింది. మరి దీని టేస్ట్ ఎలా ఉందో చూసేద్దామా? సో పలావ్స్ అన్నీ మనం చాలా వరకు టేస్ట్ చేస్తుంటాం, కానీ ఇక్కడ మిరియాలతో కూడిన పలావ్ ఎలా ఉందో చూసేద్దాం. వావ్, ప్రాపర్గా కుక్ అయ్యి టేస్ట్ అయితే అదిరిపోయిందండి. పలావ్లో అన్ని వెజిటబుల్స్ ఉంటాయి కాబట్టి పక్కన పడేయడానికి వీల్లేదు. అన్నీ కూడా చక్కగా అందరూ తింటారు. ఈ విధంగా తయారు చేసుకొని లంచ్ బాక్స్ కానీ లేకుంటే మనం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బాక్స్లో మనం క్యారీ చేసినా సరే చాలా చక్కగా ఉంటుంది. మరి ఇదే ప్రాసెస్లో మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసేసేయండి. వావ్, చాలా 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 బాగుంది సార్. పలావ్స్ మనం ఏ విధంగా చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటాయి. అవును. అందులోనూ ఆల్ వెజిటబుల్స్ వేసాము. మిరియాలు ఫ్లేవర్ మాత్రం దీంట్లో బాగా తెలుస్తుంది సార్. అసలు ఆ మిరియాలు కంపల్సరీ వేయాలి కదా పలావ్స్లో? వేయాలి. ఓకే, చాలా బాగుంది, టేస్టీగా ఉంది, వెరైటీగా అనిపిస్తుంది. మరి మా కోసం ఇంత మంచి టేస్టీ వెరైటీ రెసిపీ నేర్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. సో చూసారు కదండి, కాయ కర్రీ పలావ్. సో చూసారా ఎంత ఈజీ వేలో అన్ని వెజిటబుల్స్తో మిక్స్ చేసిన మంచి పలావ్ రెడీ అయిపోయింది కదా. మరి మీరు కూడా ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసేసేయండి. ఇది ఇవాళ మన శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ సమర్పించిన రుచుడు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, నమస్తే.